జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఈ రాష్ట్రంలో అసలు ఉపాధి ఉద్యోగాలు ఏమీ లేవు, అభివృద్ధి లేదని తీవ్రంగా ఆరోపణలు ఉన్నాయి. ఏం జరుగుతుంది, వాస్తవాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేయన్ని అబద్ధాలు కోతలు, అబద్ధాలు నెరవేర్చడు. కాబట్టి అతను వచ్చాడంటే కరువు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందరికీ అందిస్తాడు. ఒక్క అంబులెన్స్ అని తిరిగిందా చంద్రబాబు ప్రభుత్వంలో అని మిమ్మల్ని అడుగుతున్నా. వైద్యంలో ఎంత ఫోకస్ పెట్టాడు, పిల్లల చదువులకి ఎంత పెట్టాడు, ఇవన్నీ ఆలోచించాలి ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థ నాశనం చేశాడు అన్నాడు కదా. విద్యా వ్యవస్థనే నాశనం అనేది వాళ్ళు చెప్పుకున్నది, అది ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి పిల్లకాయలకి అన్యాయం చేశాడా న్యాయం చేశాడని అందరికీ తెలుసు ఆ విషయం. టీడీపీ వాళ్ళు చేసిన దుర్ప్రచారము వాళ్ళకి నాశనము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి పథకాలన్నీ అందినాయి. ఏ కుటుంబం అందులో చెప్పండి, ప్రతి కుటుంబానికి న్యాయం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా మేము అధికారంలో ఎక్కువ చేస్తానంటున్నారు. ఎందుకు దొంగ అబద్ధాలు ఎందుకంటే చెప్పడము? దొంగ అబద్ధాలు చెప్పకూడదు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు, ప్రజల్ని మోసం చేయడు. అంటే ఈ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ పింఛన్లు, చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్లు తెల్లవారుజామున 4-5 పోతే 12 దాకా మీరు పింఛన్లు ఇచ్చేవాళ్ళు. ఈరోజు సూర్యుడు రాకముందే పింఛన్లు అందిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇంటింటికి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. జనాలందరూ గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేశాడా అన్యాయం చేశాడా అది ప్రజలే డిసైడ్ చేస్తారు. వాళ్ళు పొత్తులు లేకుండా రాజకీయం చేయలేరు. వాళ్ళు సింహం సింగిల్గా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు. చేస్తున్నాడు శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పటి నుంచి కాదు, 2004 నుంచి కూడా వాసన్న పేద ప్రజలకి అందరికీ సంక్షేమ పథకాలు అందాలని చూస్తూనే ఉంటాడు. 2 సార్లు మంత్రిగా చేశాడు. ఆయన పనులే ఆయన్ని కాపాడతాయి. మళ్ళీ అధికారంలోకి ఆయనే తీసుకొస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నాడు, ప్రతిపక్షం కట్టకట్టుగా వస్తుంది. 24 వైపు జనాలు ఎవరి వైపు అంటారు? జనాలు తెలుసు కదన్నా నీకు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో నమ్మకంగా ఉంది. టీడీపీ వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా, ఎంత కుట్రల రాజకీయాలు చేసుకున్నా కూడా అతను చిటికిన వేలు కూడా కదిలించిన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి భయం పుట్టుకుంది ఇప్పుడు. అందుకే వాళ్ళు పొత్తులతోనే ఉంటున్నారు. వాళ్ళు పొత్తులు కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరే చూడండి. నెక్స్ట్ సీఎం ఆయనే. బాగుంది. ఈ పెట్టిన పథకాలు మొత్తం వస్తున్నాయి. ఇక రాంది లేదు. ఆ పొట్లాల ఆయన చెప్పి నీకు ఈ రైతులకి రుణమాఫీ అని అయ్యని కొంత ఇచ్చి కొంత ఎగ్గొట్టి అయ్యనే లేదు. అమ్మఒడి కానీ 45 సంవత్సరాల వాళ్ళకి కానీ పింఛన్లు కానీ ఆయన చెప్పినవి మొత్తం బాగానే జరిగినాయి. అంటే ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఇస్తాడు, నమ్మరు. నమ్మరంటావు? అంతకు ముందు చెప్పినవి ఇచ్చాడా? అందువల్ల నమ్మే పనే లేదు. ఇప్పుడు నిన్ను ఇంటికి పిలిచి అన్నానికి పిలిచి ఒకసారి వెనక్కి పంపిస్తే రెండోసారి ఆ ఇంటికి పోలేవు. పెడతాడో పెట్టడో. అందువల్ల ఈయన అన్న మట్టికి ఇచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉద్యోగ ఉపాధి అభివృద్ధి ప్రతిపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇస్తారు. నీ గిట్టనోళ్ళు అనేకం చెబుతుంటారు, గిట్టేవాళ్ళు బాగానే చెబుతారు. నీకు అందరికీ సామర్థ్యంగా అందుతున్నాయా లేదని మీరు ఒక్కసారి ఆలోచించండి. మొత్తం బాగా అందుతున్నాయి. ఈయనకి ఎదురు లేదు ఇప్పట్లో. అది అంటే పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గట్టి దించుతున్న ఎజెండా అని. ఆయన దించుతాడు అంటున్నా.
ఆయన దించుతాడు అట్లా. ఆయన అసలు ఎలక్షన్లకి ఎందుకు వచ్చాడు? వాళ్ళల్లో ఎన్నో 100 కోట్లు ఏమో నూకి కాంగ్రెస్లో చేరి అట్లే నూగుదామని వచ్చాడు. లేకపోతే ఆయన రాజకీయంలో వచ్చి ఏం చేద్దామని. అంటే నేను మనీ పాలిటిక్స్ అయినా నా పాలిటిక్స్ అంత పేరుగా ఉంటుంది అంటున్నాడు పవన్ కళ్యాణ్. అంటాడు నీకు ఈ చదువురానోడు కూడా అంటాడు ఈ ఉద్యోగం చేయటం పెద్ద లెక్క అని. వాడు పోయి చేస్తే తెలిసిద్ది. వాడు అదే చిలుమ అనుకున్నాడా? రాజకీయం అంటే చిలుమ. అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి బట్టలు వస్తున్నాడు. నా ప్రభుత్వం అధికారంలో వచ్చి అప్పులు లాగా రాష్ట్రం అభివృద్ధి చేస్తూ డబ్బులు ఇస్తాను అన్నాడు పవన్ కళ్యాణ్. ఎంత అప్పులు చేశాడు? జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడా? నీకు ఈయన అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడా? నీకు తెచ్చిన డబ్బులు మోడీ గారు లెక్క చెప్పమంటే పక్కకు తొలగింది ఎందుకు? ఆయన పెట్టిన ఖర్చు చూపించచ్చుగా. ఏం మనిషికి మాట చెబుతుంటారులే. నీకు ఈయన పరిపాలన మట్టికి ఏం లోటు లేదు. ఈయన పరిపాలన ప్రజలందరూ హ్యాపీ బ్రహ్మాండంగా ఉంది. అంటే రాబోయే 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వస్తున్నాడు. ప్రతిపక్షాలను కట్టకట్టుకోవచ్చు. ఎవరు వైపు ఉంటారు? వాళ్ళు 24 పార్టీలు కలవనాయి కాక మొత్తాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. కావాలంటే గుర్తుపెట్టుకో, నా పేరు నా నెంబర్ తీసుకో, తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. లోకల్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారు పనితీరు ఎలా? పర్వాలేదు, బాగానే ఉంది. నీకు ఎక్కువ అనుకున్నంత ఇది చేయకపోయినా కూడా ఆయన తప్పుడు మనిషి కాదు. చేసిన మటుకు శుద్ధంగా చేస్తాడు. చాలా కష్టపడి చేసాడు. నీకు ఇప్పుడు కొంతమంది ఎక్కని వాళ్ళవి కూడా 3 నెలల్లో ఎక్కిస్తా మొత్తం కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు. 24 ఎలక్షన్లో మళ్ళీ బాలినేని గారు గెలిపిస్తారు ఎమ్మెల్యేగా. గెలిపిస్తారు, తిరుగులేదు. పోతే ఒకటి ఈ నుంచున్న ఎమ్మెల్యేలో కూడా నీకు 200 మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి గెలవటమే వాళ్ళు. నువ్వు ఒక్కసారి నీకు తెలియంది కాదు, నువ్వు అంత లెక్క తిరిగేవాడు. ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళకి ఎమ్మెల్యేలకి అయితే ఓట్లు సగానికి పైన ఉంటాయి.